ఒక 3-4 రోజుల క్రితం టీటీడీ బోర్డు చైర్మన్ మేమందరం కూడా సీనియర్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే లాక్డౌన్ ఉందో అది పెంచుకోవడం వల్ల తిరుపతి కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కొంతమంది బీద ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అందరికీ ఇస్తే డబ్బులు బాగుంటుంది ఆ ఉద్దేశంతో టీటీడీ బోర్డు చైర్మన్ మేమందరం సంప్రదించుకొని ఆ డబ్బులు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకి కూడా ₹1 కోటి కలెక్టర్లకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాం, టీటీడీ తరఫున అన్నప్రసాదం సరిగా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఎవరు కూడా ఆకలితో బాధపడవద్దు. ఒకవేళ ఈ ₹1 కోటి సరిపోకపోయినా మళ్ళీ ఇంకా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. టీటీడీ ఇంకా డబ్బులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా రాష్ట్రమంతా కూడా భక్తులు ప్రజలు ఆకలితో బాధపడకుండా చూడాలని చెప్పి కలెక్టర్లు అందరికీ విజ్ఞప్తి చేశాము. ఇంకా రాను సమయంలో కలెక్టర్లు అందరూ కూడా రివ్యూ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఏ విధంగా టీటీడీ వాళ్ళని సహకరించాలి ఆ విధంగా ముందుకు వెళ్దాం. నేను తెలియజేశాను భక్తులందరికీ. సోషల్ మాధ్యమాల్లో ఏంటంటే కొన్ని దేవాలయాలు నిధులు ఇచ్చారు, కొన్ని దేవాలయాలు ఇంకా అటువంటి ఈ కరోనా ఉన్నటువంటి వ్యాధి వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉన్నా కూడా ముందుకు రావట్లేదు, ప్రచారం జరుగుతూ ఉంది. కొంతమంది భక్తులు ఆ సోషల్ మాధ్యమాల్లో వచ్చేటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి వార్తలు చూసి టీటీడీ కూడా మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం తెలియజేశాము. అంతకుముందు మనము ₹19 కోట్ల శాంక్షన్ ఇచ్చాం. ఆ ₹19 కోట్లతో కావాల్సిన వెంటిలేటర్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంటు, అదేవిధంగా ఈ స్విమ్స్ ఆసుపత్రిలో, అదేవిధంగా పద్మావతి మెడికల్ కాలేజ్లో కావాల్సిన ఏర్పాట్ల కోసం కోవిడ్ ఆసుపత్రి పూర్తిగా సెటప్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం మనం కలెక్టర్కి నిధులు ఇచ్చాం. దాన్ని కలెక్టర్ గారు 2-3 రోజుల క్రితం నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ చాలా వరకు ఆ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ప్రారంభించాము. త్వరగానే పూర్తిగా ఆ డబ్బులు ఖర్చు పెట్టి కావాల్సిన ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే తిరుపతిలో అయితే మనం దాదాపు రోజువారీగా 1,30,000 ప్యాకెట్స్ అంటే 65,000 ప్యాకెట్స్ లంచ్ టైంలో, 65,000 ప్యాకెట్స్ డిన్నర్ టైంలో ఉన్నటువంటి ప్రజలకి భక్తులకి పంపడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో కూడా ఎటువంటి బీద ప్రజలు ఉండే అవకాశం ఉంది, వాళ్ళు ఆకలితో బాధపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్ని జిల్లా కలెక్టర్లకి ₹1 కోటి మనం అన్నప్రసాదం ట్రస్ట్ నుంచి ఇచ్చి ఎక్కడికి అక్కడ ఆ కలెక్టర్లని ఎట్లాగా టీటీడీ తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేసుకోవాల్సిందే బాగుంటుంది అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు ఎక్కడెక్కడైతే టీటీడీ సహకారాలు అవసరం ఉన్నాయో టీటీడీ బోర్డు చైర్మన్ మేమందరం కూడా మాట్లాడుకొని అన్ని రకాలుగా అదే విధంగా కలెక్టర్లకి అదేవిధంగా భక్తులకి ఏ విధంగా సపోర్ట్ అవసరం ఉందో అన్నీ కూడా చేయడానికి టీటీడీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.